మేడ్చల్ జిల్లా కుద్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ నిజాంపేట గ్రామంలో ఉన్నటువంటి కొమరవెల్లి మల్లన్న స్వామి ఆలయం 124వ వార్షికోత్సవం సందర్భంగా మల్లన్న స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా ఆలయ ధర్మకర్తలు అయినటువంటి ఏనుగుల వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవార్లకు ఎల్లన్న స్వామి బోనాలు సమర్పించడం జరిగింది. అదేవిధంగా దాదాపు 5,000 మంది పైచిలకు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాదాపు 15,000 మంది పైగా భక్తులు జాతరలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలైనటువంటి ఏనుగుల వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మన నిజాంపేట మంజీరావాటి టైంలో చేసినటువంటి శ్రీ భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామి మల్లన్న దేవాలయం రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారి దివ్య సన్నిధియందు ఈరోజు 124వ సంవత్సరం వార్షికోత్సవం. 124 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయంలో మన దేవాలయ ఆలయ ధర్మకర్తలు, నిజాంపేట వాస్తవ్యులు, ఏనుగుల వారి కుటుంబ సభ్యులు, వారి యొక్క పర్యవేక్షణలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తార్థులందరి యొక్క సహాయ సహకారములతో ఎంతో విశేషంగా ఈరోజు ఒక్కు పూజారుల చేత ముందుగా రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారికి శాంతి కళ్యాణం, తదుపరి మల్లన్న స్వామికి శాంతి కళ్యాణ మహోత్సవం ఎంతో విశేషంగా జరుగుతోంది. అదేవిధంగా మరి కొద్దిసేపట్లో వేలాది మందిగా దాదాపు 5,000 మంది పైన అన్నదానాల కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి సాయంత్రం 6 గంటలకు భక్తార్థులందరూ కూడా, మహిళా మంత్రులంతా కూడా విశేషంగా 2 చోట్ల కూడా బోనాలు సమర్పించడం జరుగుతుంది. తదుపరి అగ్నిగుండం, గొలుసు తెంపుట ఇత్యాది కార్యక్రమాలను కూడా రోజంతా విశేషంగా కార్యక్రమాలను కూడా జరుగుతాయి. భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలిసినటువంటి కొమరవెల్లి మల్లన్న స్వామి రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారికి అనుగ్రహాన్ని భక్తార్థులందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాం. వేలాది మందిగా ప్రతి సంవత్సరం ఇంకా విశేషంగా భక్తులు కూడా బాగా పెరుగుతున్నారు. మరి అటువంటి చక్కనైనటువంటి సంపూర్ణమైనటువంటి మల్లన్న స్వామిని, రేణుకా ఎల్లమ్మ తల్లిని భక్తార్థులందరూ కూడా సేవించుకుంటూ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. భక్తులందరికీ కూడా నమస్కారం. నిజాంపేట గ్రామంలో తెలిసినటువంటి ఈ మల్లికార్జున ఆలయం దాదాపు 124 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. అప్పటి నుండి కూడా ఏనుగుల వారి కుటుంబ సభ్యులచే ఈ ఆలయం నిర్వహించబడుతూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 2వ ఆదివారంగా మల్లన్న జాతరను నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి ఎల్లమ్మ కళ్యాణం కూడా ఈ జాతర సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జాతరప్పుడు దాదాపు ఒక 5,000 మంది వరకు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జాతర సందర్భంగా జరిగే ప్రతి కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా అంగరంగ వైభవంగా ఉర్దూ కళాకారుల చేత వారి సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది. నిజాంపేట గ్రామంలో ఈ యొక్క భ్రమరాంబ మల్లికార్జున శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణము ప్రతి సంవత్సరము 2వ నెల 2వ ఆదివారం నాడు కళ్యాణం జరుగుతుంది. పూర్వీకులు మా ముత్తాతల నుంచి మా తాత
తాత ముత్తాతలు ఇక్కడనే బండారి లెవెల్లో చిన్న గుడి ఉండే అక్కడ అన్ని ప్లాట్లు వేయడం ఇల్లు అయిపోవడం మా నాన్నను ఇక్కడ గుడిని నిర్మించడం జరిగింది. తర్వాత ఆ చిన్న గుడి ఉండే దాన్ని మేము అందరం వచ్చాక మా బ్రదర్స్ అందరూ వచ్చాక ఈ గుడిని ఇంత పెద్దగా చేశాము. గ్రామస్తులు పెద్దలు అందరి సహకారంతో ఇంత పెద్ద గుడి కట్టాము. ప్రతి సంవత్సరం రెండో ఆదివారం నాడు ఈ శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి భ్రమరామ మల్లికార్జున కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఏండ్లవారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ పెద్దల ఆశీర్వాదంతో చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా కళ్యాణం అయిపోగానే అన్నదానం స్టార్ట్ అవుతుంది. కంటిన్యూగా 12 స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు